అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ఆదుకోవాల్సిన వైకాపా ప్రభుత్వం వ్యవసాయ శాఖను మూసేసిందని విమర్శించారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు అసలు విజిట్ చేసేదానికి దిక్కు లేదు మంత్రులకి. నువ్వు మంత్రివైతే నీకు నిజంగా వర్షాలకి అకాల వర్షాలకి తేడా తెలియదు నీకు. మేము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్పుట్ సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం న్యాచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నామ్స్ ఫిక్స్ చేసిన దానికంటే మేము ఎక్కువ ఇచ్చాం. అసలు మీరు శాఖ మూసేసి అదేమంటే తెలుగుదేశం వాళ్ళకి వర్షాలు వచ్చేది ఇష్టం లేదు, ఆ పత్రికలు అంతా పచ్చపత్రికలు ఏందా స్వామి? ఇప్పుడు మీ పత్రికలో ఉదాహరణకి ఎక్కడెక్కడ వర్షాలు ఎక్స్ట్రా వచ్చినాయి మీ పత్రికలో అల్లూరు జిల్లా వ్యాప్తంగా 182.9 మిల్లీమీటర్ల వర్షపాతం, 182.9 అంటే 19 సెంటీమీటర్లు వర్షం కురిసింది. మీరే ఇచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో 24 గంటల్లో 172 మిల్లీమీటర్లు అంటే 17 సెంటీమీటర్స్. అంటే అది మేము ప్రచారం చేస్తున్నామా? వచ్చింది. నువ్వేం చేస్తున్నావు? గాడిదలు చేస్తున్నాడు మంత్రి. ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు పోవు? కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో రైతులు సర్వనాశనం అయిపోతుంటే మీ యంత్రాంగం కదిలిపోదా? మంత్రి సమీక్ష చేయడా? వెంటనే అధికారులను అప్రమత్తం చేయరా? అది అడిగితే మీకు వర్షాలు పడేది ఇష్టం లేదు, మీ ప్రభుత్వం బాకీ పెట్టిపోయింది, ఇన్పుట్ సబ్సిడీ ఏమి 1,80,000 కోట్లు ఈ రోజుకి, ఈ 4 సంవత్సరాలకి 1,80,000 కోట్లు బిల్లులు చెల్లించాలా? ఎవరు తాత సొమ్ము కడతారు వచ్చి? రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, ఆ ప్రభుత్వం కట్టాలి కదా. మీ మాదిరిగా ఎగ్గొడతామా? 10 లక్షల కోట్లు అప్పు చేశారు, భారం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, 5 కోట్ల మంది మీద.